సిద్ధపడతాడు, అక్రమానికి దౌర్జన్యాలకి మళ్ళీ సిద్ధపడతాడు. ఈనాడు ఏం జరుగుతుంది? ఇక్కడే బాలనాగిరెడ్డి ఉన్నాడు. ఏం చేస్తాడు? సాయంత్రం 6 నుంచి పొద్దున 9-6 దాకా పక్క రాష్ట్రానికి ఇక్కడ ఇసుక రవాణా చేస్తున్నాడు, ఇక్కడ తవ్వి. ఇది జరిగేది. అలాగే ఈ యొక్క కల్తీ మద్యాన్ని జే బ్రాండ్ పేరుతో మరి లక్షల కోట్లు దోచుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని తాగించి మరి ఎన్నో లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాలిబొట్లు తెంచాం. వాళ్ళకి సమాధానం మళ్ళీ 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 చెప్పడానికి సిద్ధమా? అలాగే ఇక్కడ ఈ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నాడు. అలాగే అక్కడున్న మద్యాన్ని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. అలాగే ప్రతి దాంట్లో కూడా వాటా, భూ కబ్జా, 8-10% లంచం, అందులో వాటా. ఇది ఈ ప్రభుత్వం చేసేది. కాబట్టి ఇవన్నీ గమనించండి, మీరు గమనిస్తున్నారు. ఇవాళ రేపతను అధికారంలోకి వస్తే జరిగేది ఏంటంటే, మనం కొంతమంది ఉద్యోగాలకి వలసిపోతున్నారు పక్క రాష్ట్రాలకి, బెంగళూరుకో అటు హైదరాబాద్కు. ఇప్పుడు అలా కాదు, ఏకంగా అందరం భూములు ఉన్నవాళ్లు అందరూ కూడా, పన్నున్న వాళ్ళు కూడా వలసిపోయే పరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో భూమి చట్టం ఏదో తీసుకొస్తాడు రేపు, అది తీసుకొచ్చి మీ పాస్ బుక్ మీద అతను బొమ్మ వేసుకుని ఆ పుస్తకాలన్నీ తన దగ్గర పెట్టుకుంటాడు. రేపు మీరు చూస్తే మీ భూముల మీదే అప్పులు మిగులుతాయి మీకు. అలాగే మధ్యలో కూడా వచ్చే ఆదాయాన్ని అతను దాని మీద కూడా అప్పులు తీసుకొస్తున్నాడు. మరి రేపు ఆ అప్పులను తీర్చేది ఎవరు? మీరే. బాధుడే బాధుడు. మొత్తం మీ పన్నులన్నీ పెంచేస్తాడు, ధరలన్నీ పెంచేస్తాడు. అసలు మనం ఈ రాష్ట్రంలోనే లేకుండా చేయడమే అతని యొక్క లక్ష్యం, అతని యొక్క ధ్యేయం, అతని యొక్క ముందు చూపు. చంద్రబాబు నాయుడు గారు సార్ గమనించండి, అన్ని కూడా రేపు జరగనున్న ఎన్నికల్లో ఒకటే చెప్పాలి, జగన్ నీ ఆశాలు ఇంకా సాగవు, నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. అలాగే నీ అహం నరాలు తెగే సమయం వచ్చింది. నీ అణువణువులో ఉన్న ఏదైతే అహంకారం అంతమైపోయే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైందని మీరంతా విజృంభించాలి. ఎవరైనా వస్తే మీ ముందుకి వాళ్ళ క్యాండిడేట్లు ఓట్ల కోసం తగిన శాస్తి వాళ్ళకి తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాలని మీ అందరికీ మనం చేసుకుంటాను. లేకపోతే ఎంత ధైర్యం, ఎంత విచ్చలవిడిగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ ఏం చేశాడు? ఆనాడు దళితుడైన ఆయన డాక్టర్ సుధాకర్, ఆయన విపత్కర పరిస్థితుల్లో కరోనాలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని మానసిక శోభ పెట్టి ఆయన మరణానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే జడ్జు రామకృష్ణ గారు మీద లేనిపోని కేసులు వేసి ఆయన కూడా మానసికంగా క్షోభ పెట్టింది ఎవరు? ఈ జగన్. అలాగే ప్రభుత్వం యొక్క విధానాలని వ్యతిరేకిస్తే పేద ఎస్సీ సోదరులు వాడికి శిరముండనం చేయించాడు ఈ జగన్. అలాగే చెప్పాను, ఇక చివరికి రాజధాని విషయంలో నాయకులు ఏదైనా ఉద్యమిస్తే వాళ్ళ మీద కూడా ఎస్టీ కేసులు పెట్టాడు ఈ జగన్. ఇలాంటి అతని పాలనకు, ఇట్లా దుర్మార్గపు పాలనకు అంతమే లేదు. మీరు ఒకటే ఆలోచించాలి. తిరిగి మీరంతా ఇవాళ అందరూ కలిసాం, 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సోదరుడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ 2014లో పెట్టారు పార్టీ. ఆయన ఎన్నో ఎదురు చూశాడు, ఆయన ఎన్నో కష్టాలని తట్టుకున్నాడు, ఆయన ఎన్నో చూశాడు జీవితంలో. తట్టుకుంటూ
ఇవాటి దాకా పార్టీని అలా తీసుకొచ్చాడు ముందుకు ఆయన. మరి ఈనాడు ప్రతి విషయంలో ఏ సమాజంలో జరిగిన ఎటువంటి సున్నితమైన అంశం మీద కూడా తెలుగుదేశంతో పాటు స్పందించి ఎన్నో ఉద్యమాలు చేశాడు పవన్ కళ్యాణ్ సోదరుడు. అలాగే ఇవాళ బీజేపీ కూడా కలిసింది. మరి యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 అని చాటి చెప్పాలి మీరంతా. అలాగే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కలయిక ఒక నిప్పుల ఉప్పెన. ఈ యొక్క కలయిక ఒక అగ్నిపర్వత విస్ఫోటన. అలాగే ఈ కలయిక ఒక పాశుపతాస్త్రం. రక్తానికి జాతి లేదు, మాంసానికి చర్మం లేదు. మీరంతా కూడా ఇదే ఎలాగైతే ఇక్కడికి ఇప్పుడు నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారో ఉరుకులెత్తిన ఉత్సాహం, ఇదే ఉరుకులెత్తిన ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో మీరంతా కూడా కలిసి ఈ యొక్క నియంత్రణతోపు ప్రభుత్వాన్ని పడగొట్టాలి. కొడతాం. కొడతారా? ఇవన్నీ కూడా అవలోకన చేసుకుని నేనైతే విషయాలు చెప్పాను. ఎన్నికల్లో మీరంతా కూడా ఇలాగే కలుసుకట్టుగా చెప్పారు. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని. అందరు కలుసుకట్టుగా పార్టీలకు అతీతంగా అందరు పార్టీలు అడ్డాలు వేరైనా ఎజెండా ఒక్కటే. ఆ వైఎస్ఆర్ సిపి పార్టీని పడగొట్టడమే మన జయం. అదే రేపు చాటు చెప్పాలి మన తెలుగువాడి గుండె మంట అంటే ఏంటో అతనికి బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి ఇంటికి తరిమేదాకా ఆ మంట చల్లారకూడదు. ఇది ప్రతి తెలుగువాడి పౌరుషం. అతని ఇంటి తరిమేదాకా ఆ రోషం నిద్రపోకూడదని మీ అందరికి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి చెప్పాను నేను ఒక 4 ఎస్ఎస్ ట్యాంకులు 4-5 ఇక్కడ నిర్మించి ఈ యొక్క ఏదైతే ఇక్కడ నీటి సమస్య తాగునీటి సమస్య ఉందో అంటే ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కుళాయి ఇచ్చే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడతాం. మీకు తప్పకుండా నీరు అందిస్తాం అని మీకు అందరికీ సమానంగా మనం చేసుకుంటున్నాను. అన్నిటి కూడా ఇక్కడి నుంచే మొదలు మొత్తం అన్ని ఏదైతే అప్పుడు నాన్నగారు మానసిక పుత్రికలన్నాను అదొక తెలుగంగ కానివ్వండి లేకపోతే నందికొట్టుకూరు అటు చూడండి అక్కడి నుంచే కృష్ణాచలాలు అక్కడి నుంచే మొదలవుతాయి అన్ని ఆర్డీఎస్కి వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు మన తెలుగంగ గాలేరు నగరి అయితేనేమి లేకపోతే మన హెచ్ఎన్ఎస్ఎస్ అందరినీ సుజన సవంతి అయితేనేమి ఇవన్నీ కూడా వృధాగా 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంటే దాన్ని శ్రీశైలం థర్మల్ ప్లాంట్ నుంచి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు మళ్లించి 3000 టీఎంసీ నీళ్లని మొత్తం రాయలసీమని సస్యశ్యామలం చేసింది. అటు సాగునీరు గాని తాగునీరు గాని ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. మీరంతా గుర్తుపెట్టుకో.